హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేహితి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఒక స్త్రీ ఒక పురుషుడిని మొదటిసారి చూసినప్పుడు చాలామంది అనుకునేలా డబ్బు, అందం లేదా హోదాను వెంటనే గమనించదు. చాలా సందర్భాల్లో ఆమె ముందుగా గమనించేది అతని ప్రవర్తన, అలాగే ఆత్మవిశ్వాసం. నిజమే కదండి. ఎందుకు అంటే, ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నవ్వుతున్నాడు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలు అతని వ్యక్తిత్వం గురించి చాలా చెప్పేస్తాయి. రూపం కంటే మనిషి చూపించే గౌరవం, మర్యాద, నడవడిక ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అర్థమైంది కదండి. ఒక స్త్రీకి నచ్చే పురుషుడు అంటే ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ తనపై తనకు నమ్మకం ఉండాలి. అతను మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడడం, అవసరం లేని గొప్పలు చెప్పకపోవడం, ఎదుటి వారిని గౌరవించడం వంటి ఈ లక్షణాలు మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాగే ఒక పురుషుడు తన భావాలను నిజాయితీగా వ్యక్తపరచగలిగితే అది కూడా చాలామందికి నచ్చే విషయమే. ఎందుకు అంటే, నిజాయితీ మరియు నమ్మకం ఏ సంబంధానికైనా బలమైన పునాది. ఇక చాలామంది పురుషులు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక స్త్రీని ఆకట్టుకోవాలి అంటే ఖరీదైన వస్తువులు, పెద్ద పెద్ద మాటలు లేదా ప్రత్యేకంగా నటించడం అవసరమని భావిస్తూ ఉంటారు. ఇది చాలా వరకు తప్పు కాదు. కానీ వాస్తవానికి ఎక్కువ మంది స్త్రీలు సహజంగా ఉండే వ్యక్తులనే ఇష్టపడతారు. మీరు ఖరీదైన వస్తువులు, అలాగే ఖరీదైన బట్టలు వేసుకుంటే మిమ్మల్ని ఇష్టపడతారనుకోవడం మీ అపోహే అవుతుంది. అర్థమైంది కదండి. ఎందుకు అంటే, నటన కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ నిజమైన వ్యక్తిత్వం ఎప్పటికైనా బయటపడుతుంది. అందుకే ఒక పురుషుడు తన నిజ స్వభావంతో గౌరవంగా, బాధ్యతగా ప్రవర్తిస్తే అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక పురుషుడు తన జీవితానికి ఒక దిశ ఉండటం, అతను తన లక్ష్యాల కోసం కష్టపడుతూ ఉండడం, తన భవిష్యత్తు గురించి స్పష్టత కలిగి ఉండడం చాలామందికి నచ్చుతుంది. ఎందుకు అంటే, అది పరిపక్వతను సూచిస్తుంది. అలాగే ఒక స్త్రీ మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినే పురుషులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. కేవలం తన గురించి మాత్రమే మాట్లాడకుండా ఆమె భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎక్కువగా గుర్తుండిపోతారు. ప్రేమ అనేది కేవలం ఆకర్షణతో మాత్రమే నడవదు. ఇద్దరి మధ్య గౌరవం, నమ్మకం, అర్థం చేసుకోవడం కూడా ఉండాలి. అందుకే మొదట కనిపించేది రూపం కావచ్చు, కానీ హృదయంలో స్థానం సంపాదించేది వ్యక్తిత్వమే. ఇంకో విషయం చాలామంది గమనించరు. ఒక పురుషుడు తన చుట్టూ ఉన్న వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో స్త్రీలు తరచుగా గమనిస్తారు. ముఖ్యంగా అతను తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా పరిచయం లేని వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నాడో చూస్తారు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి అసలు స్వభావం అతను ఇతరులతో ప్రవర్తించే విధానంలోనే కనిపిస్తుంది. ఒకరితో మంచిగా, మరొకరితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అది త్వరగా గుర్తించబడుతుంది. ఇక అలాగే అవసరం లేని అసూయ, కోపం లేదా అధిక నియంత్రణ చూపించే వ్యక్తుల కంటే ప్రశాంతంగా ఆలోచించే పురుషులు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకు అంటే, భావోద్వేగాలను నియంత్రించగలగడం పరిపక్వతను సంకేతంగా భావించబడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఒక పురుషుడు తన విలువలను
నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకపోవడం, తన గురించి అతిగా చెప్పుకోకుండా తన పనులతోనే తన వ్యక్తిత్వాన్ని నిరూపించే వ్యక్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు. అర్థమైంది కదండి. ప్రేమలో నిజమైన ఆకర్షణ అనేది కేవలం ఒకరోజు లేదా ఒక క్షణంలో ఏర్పడేది కాదు. చిన్న చిన్న విషయాలు, మంచి ప్రవర్తన, గౌరవం, నిజాయితీ కలిసినప్పుడు అది బలమైన అనుబంధంగా మారుతుంది. అందుకే చాలా సంబంధాలు మొదట ఆకర్షణతో ప్రారంభమై అవి కొనసాగాలంటే వ్యక్తిత్వమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎంత అందంగా కనిపించాడన్నది కొంతకాలం తర్వాత మర్చిపోవచ్చు. కానీ అతను తనను ఎలా గౌరవించాడు, ఎలా అర్థం చేసుకున్నాడు అనేది మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. అర్థమైంది కదండి. ఒక పురుషుడు ఇచ్చే చిన్న చిన్న శ్రద్ధ కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఆమె చెప్పిన విషయాలను గుర్తుంచుకోవడం, అవసరమైనప్పుడు అండగా ఉండడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం వంటి పనులు మాటల కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి. అలాగే మరొక విషయం ఏమిటి అంటే, తన జీవితంలో సంతోషంగా ఉండగలిగే పురుషులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకు అంటే వారి ఆనందం పూర్తిగా మరొకరిపై ఆధారపడి ఉండదు. వారికి తమ లక్ష్యాలు, అభిరుచులు, ఆత్మగౌరవం ఉంటాయి. అలాంటి వ్యక్తుల పట్ల సహజంగానే గౌరవం పెరుగుతుంది. అలాగే ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండడం కంటే తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టే పురుషులు ఎక్కువగా గుర్తించబడతారు. ఎందుకు అంటే నిజమైన ఆత్మవిశ్వాసం మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపిస్తుంది. ప్రేమలో ఒక ముఖ్యమైన సత్యం ఏమిటి అంటే, ఒక స్త్రీని మాటలను కొంతకాలం తర్వాత మర్చిపోవచ్చు, నువ్వు ఇచ్చిన బహుమతులను కూడా మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఆమెకు ఎలా కనిపించావో, ఆమెను ఎంత గౌరవించావో మాత్రం సులభంగా మర్చిపోదు. అందుకే స్త్రీలు పురుషుల్లో మొదట గమనించే విషయం రూపం కావచ్చు, చిరునవ్వు కావచ్చు, లేదా ఆత్మవిశ్వాసము కావచ్చు. కానీ చివరికి వారి హృదయంలో స్థానం సంపాదించేది మాత్రం మంచి వ్యక్తిత్వం, గౌరవం మరియు నిజాయితీ. అర్థమైంది కదండి. ఎందుకు అంటే ప్రేమలో ఆకర్షణ తలుపు తెరుస్తుంది, కానీ వ్యక్తిత్వమే ఆ బంధాన్ని నిలబెడుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి స్త్రీ ఒకే విధంగా ఆలోచించదు కదా. ప్రతి వ్యక్తికి తనకంటూ అభిరుచులు, అభిప్రాయాలు, ప్రాధాన్యతలు ఉంటాయి. కానీ దాదాపు అందరికీ నచ్చే కొన్ని లక్షణాలు మాత్రం ఉంటాయి. అందులో ముఖ్యమైనది గౌరవం. ఒక స్త్రీని కేవలం ఆకట్టుకోవలసిన వ్యక్తిగా కాకుండా తన ఆలోచనలు మరియు భావాలు ఉన్న వ్యక్తిగా చూసే పురుషుడు ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలాగే తన మాటకు విలువ ఇచ్చే పురుషులు కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తారు. ఇక అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చెప్పిన దాన్ని నిలబెట్టుకోవడం నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమలో నమ్మకం ఏర్పడిన తర్వాతే నిజమైన అనుబంధం మొదలవుతుంది. మరోవైపు ఎప్పుడూ తనను తాను ఇతరులతో పోల్చుకునే వ్యక్తులు అనవసరమైన ఒత్తిడిలో ఉంటాయి. కానీ తన బలాలు, బలహీనతలు తెలుసుకుని ముందుకు వెళ్ళే పురుషులు మరింత పరిపక్వంగా కనిపిస్తారు. ఒక స్త్రీ మొదట నీ రూపాన్ని చూడవచ్చు, నీ మాటను వినవచ్చు, నీ చిరునవ్వును గమనించవచ్చు, కానీ ఆమె మనసులో నీ గురించి అభిప్రాయం ఏర్పడేది మాత్రం నీ ప్రవర్తనే ఆధారంగానే. అర్థమైంది కదండి. అలాగే ప్రేమలో విజయం సాధించడానికి ఏదైనా మాయమంత్రం అవసరం లేదు. మంచి మనసు, గౌరవప్రదమైన ప్రవర్తన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. ఇవి కాలంతో పాటు మరింత విలువ పెంచుకునే లక్షణాలు. మరి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, కొంతమంది పురుషులు తాము సరిపోరని భావించి అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటారు. నిజమే కదండి.
కానీ చాలా సందర్భాల్లో ఒక స్త్రీని ఆకట్టుకునేది పరిపూర్ణత కాదు, సహజత్వం. ఎందుకు అంటే ఎవరో ఒకరిలా నటించడం కంటే తనలాగే ఉండే వ్యక్తి ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తాడు. తన బలాలను చూపించడమే కాకుండా తన తప్పులను కూడా అంగీకరించగలిగే వ్యక్తి పరిపక్వతను చూపిస్తాడు. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా ఎదుర్కొనే పురుషులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకు అంటే సమస్యల సమయంలోనే ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ప్రేమలో చిన్న చిన్న విషయాలకు విలువ ఉంటుంది. ఒక మెసేజ్కు గౌరవం స్పందించడం, ఎదుటి వారి మాటలను మధ్యలో ఆపకుండా వినడం, అలాగే అవసరమైనప్పుడు ప్రోత్సహించడం వంటి అలవాట్లు బలమైన అనుబంధాన్ని నిర్మిస్తాయి. అర్థమైంది కదండి. చాలామంది అనుకునేలా ప్రేమ కేవలం అందం మీద నిలబడదు. అందం మొదటి చూపును ఆకర్షించవచ్చు, కానీ ఒక వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడాలని, అతనితో సమయం గడపాలని అనిపించేది మాత్రం అతని వ్యక్తిత్వం వల్లే. చివరికి ఒక స్త్రీ మనసులో నిలిచిపోయే పురుషుడు ఎవరు అంటే అతిగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు, అందరికంటే అందంగా కనిపించే వ్యక్తి కూడా కాదు. ఆమెను గౌరవించే, అర్థం చేసుకునే, తన మాటల్లోనూ పనుల్లోనూ నిజాయితీ చూపించే వ్యక్తే నిజమైన ప్రేమలో ముఖ్యమైనది. అందమా? మీరే గమనించండి. కాదు కదా? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ లక్షణాలు ఉన్న అబ్బాయినే స్త్రీ ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.